హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒకప్పట్లో మన తిరుమల తిరుపతి ఎలా ఉండేదో, ఎంత అద్భుతంగా ఉండేదో ఈ వీడియోలో చూసేసేయండి. ఇంక ఇది వచ్చేసి మన అలిపిరి టోల్ గేట్ అనమాట. ఇంకా స్వామివారికి తలనీలాలు తీస్తున్న దృశ్యం ఇది. ఇంకా స్వామివారి దర్శనానికి క్యూ లైన్లు ఉంటాయి కదండి. ఇంకా క్యూ లైన్లో ఇలా వెయిట్ చేసేవారు అనమాట. అప్పట్లోనే స్వామివారికి ఇంత రష్ ఉండేది. ఇంకా ఇప్పుడు ఇంకా మామూలుగా అయితే లేదు. దర్శనానికి వెళ్తాం కదండి, ఆ ఎంట్రన్స్ అనమాట గోపురము. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని బయట వచ్చే ద్వారం అనమాట. ఇంకా స్వామివారు జయ విజయలు. ఈ ఫోటోలో ఉన్న పెద్ద ఆదిశేషుడు అనమాట, మలయప్ప స్వామి. ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉంది కదండి. ఇంకా స్వామివారి టెంపుల్ ఇలా ఉండేదన్నమాట అప్పట్లో. ఇంకా చుట్టూ కొండ, అసలు ఎంత అద్భుతంగా ఉండేదన్నమాట. ఇంకా స్వామివారి అన్నదాన సత్రము. అప్పట్లో 1,00,000 మందికి అన్నదానం చేసేవాళ్ళంట. ఈ ఫోటోలో అయితే మోహిని అవతారం అండి, స్వామివారు బ్రహ్మోత్సవాల టైం అనమాట. అప్పట్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా చాలా అద్భుతంగా జరిగేవి. గర్భగుడిలో ఉన్న స్వామివారి ఉత్సవమూర్తులు అనమాట. అయ్యప్ప స్వామి, కోదండరామస్వామి, శ్రీకృష్ణుడు, రుక్మిణి, సత్యభామ మూర్తులు. ఇంకా మాడవీధిలో ఈ విధంగా ఉండేవాళ్ళండి అప్పట్లో భక్తులు. ఇంకా స్వామివారు చూడండి, మలయప్ప స్వామివారు అసలు ఎంత అద్భుతంగా ఉండేదో. ఇప్పుడు అప్పుడు ఒకేలాగా అయితే ఉన్నారు స్వామివారు. స్వామివారికి తెప్పోత్సవం అనేది జరుగుతుంది కదండి. తెప్పల మీద స్వామివారు ఇలా ఉండేవారు అనమాట అప్పట్లో. ఇంకా వరాహ స్వామి టెంపుల్ చూశారు కదండి, ఎంత అద్భుతంగా అయితే ఉంది కదా స్వామివారి కోనేరు. ఇంకా మాడవీధుల్లో వచ్చి స్వామివారిని రథం మీద ఊరేగిస్తారు కదండి బ్రహ్మోత్సవాల టైంలో. ఇంకొచ్చేసి 1000 కాల మండపము. ఇంకా ఇది వచ్చేసి ఆకాశగంగా పాప వినాశం అనుకుంటా అండి. ఇంకా స్వామివారు ఉండి ఆదాయంని లెక్కిస్తారు కదండి, స్వామివారు ఉండి ఆదాయం. ఇంకా వేద పాఠశాల స్వామివారు. ఇంకా మనం శ్రీవారి పాదాల గుండా చూస్తే తిరుమల ఇంత అద్భుతంగా అయితే ఉంటుంది. ఇంకా స్వామివారి బాలాజీ బస్ స్టాండు. అప్పట్లో స్వామివారికి నడక మార్గాన ఇలా అయితే ఎద్దుల మీద అయితే వచ్చేవారు. ఇంకా కపిల తీర్థం గోపురం చూడండి, ఎంత అద్భుతంగా అయితే ఉంది కదా. ఇంకా మోకాల మండపం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.